కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నారు. తొలి 3 రౌండ్లకి అంటే షేక్పేట్ డివిజన్ అయిపోయింది. ఇటు వెంగళరావు నగర్ డివిజన్, తర్వాత రెహమత్ నగర్ డివిజన్ కౌంటింగ్ సంబంధించి ప్రస్తుతానికి 3 రౌండ్లలో 3400 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ కొనసాగుతోంది. దుర్గాప్రసాద్ గారు ఎట్లా విశ్లేషిస్తారు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఓట్ బ్యాంక్ మీద? ఎందుకంటే పార్టీ ఇక్కడ స్ట్రాంగ్ గా ఉందా లేదా పక్కన పెడితే పార్టీ మద్దతుదారులు, అభిమానులు, ఇంకా కార్యకర్తలు కూడా ఉన్నారు. అన్ని పార్టీలు అప్పీల్ చేసుకున్నాయి. కానీ ఇందాక చరణ్ యాదవ్ గారేమో మీరు బీఆర్ఎస్ వైపు వెళ్లిపోయారు అని చెప్తున్నారు పార్టీ మద్దతుదారులంతా. అదే ఇప్పుడు అంటే గుడ్ మార్నింగ్ రిషి గారు. గుడ్ మార్నింగ్. డిబేట్ లో పాల్గొన్న కిషోర్ రెడ్డి గారికి, కిరణ్ కౌశిక్ గారికి అందరికి నమస్కారం. దత్తాత్రేయ గారికి నమస్కారం. అయితే ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్ ఎటుపోయింది అనేది నేను చెప్తా, ఎట్లా పోయింది అనేది కూడా చెప్తా. మేము పార్టీగా డైరెక్షన్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే వాస్తవంగా మేము ఎన్డీఏ కూటమి బీజేపీతో ఉన్నాం. కానీ ఇక్కడ తెలంగాణ బీజేపీ పార్టీకి అధికారంలోకి రావాలన్న ఆకాంక్ష ఉన్నదో లేదో మాకు తెలియదు. నిర్ద్వందంగా మీడియా ముఖంగా చెప్పదలుచుకున్నాను నేను. ఎందుకంటే ఎన్డీఏ గఠబంధన్ ఉన్న కాడ ఇవాళ దేశంలో 2వ ఫోర్స్ గా మేము అధికారంలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నప్పుడు పార్టీ అలయన్స్ అనేది ఉంటే ఎంత బాగుండేది, ఇలా ఇవాళ ఎంత గౌరవప్రదంగా ఉండేదని. బీహార్ కి లోకేష్ గారిని తీసుకుపోయి ప్రచారం చేపిస్తారు. అక్కడ సెంట్రల్ బీజేపీ పార్టీ వాళ్ళు దే ఆర్ వాంటింగ్ డెఫినెట్ గా తెలుగుదేశం తోటి ముందుకు పోవాలని. గతంలో ఎన్నికల్లో కూడా వద్దు కదా బీజేపీ. లేలే అందుకనే కదా నేను చెప్పేది ఏంటంటే వాళ్ళది రెండు రకాలైన సిద్ధాంతాలు ఉండటం వలన ఇవాళ తెలుగుదేశం పార్టీ మేము ఒక స్టాండ్ ఇవ్వలేకపోయినాం. ఏ పార్టీ కన్నా తటస్థంగా ఉండాల్సి వచ్చింది. పార్టీ అధిష్టానంగా మేము గాని చంద్రబాబు నాయుడు గారు కానీ మేము డైరెక్షన్ ఇవ్వాల. కానీ ఇక్కడ జూబ్లీహిల్స్ లో మా ఓట్ బ్యాంక్ 10 నుంచి 12,000 ఓట్ బ్యాంక్ ఓపెన్ ఉంది. అది తెలుగుదేశం పార్టీ గుర్తిస్తే 12,000 ఓట్లు పడతాయి. అయితే అది ఎటుపోయింది అనేది సమస్య ఏం కాదండి. ఇవాళ ముఖ్యమంత్రి గారు అప్పీల్ చేసినారు, కేటీఆర్ గారు అప్పీల్ చేసినారు మాకు వస్తాయని. కానీ ఇవాళ 2 అప్పీల్లో కూడా ముఖ్యమంత్రి గారు అప్పీల్. నేను ఇది పార్టీగా అంటే ఒక వ్యక్తిగతంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నేను చూసేది ఏంటంటే వాట్ ఈజ్ రాంగ్ ఇట్. ముఖ్యమంత్రి గారు అప్పీల్ చేసిన దాంట్లో రాంగ్ ఏముంది? నిజమే కదా. భారత రాష్ట్ర సమితి తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఉండకూడదనే ప్రతి చర్య 14 గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి వాళ్ళు చేశారు కదా. మా మీద ఒత్తిడి ఉంది కదా, మా కార్యకర్తల మీద ఆ రకమైనటువంటి ఇది కూడా ఉంది కదా. రెండోది మొన్న చంద్రబాబు నాయుడు గారు 23లో అరెస్ట్ అయినప్పుడు కూడా ఇక్కడ సానుభూతి పరులు వాళ్ళంతా కూడా ధర్నాలు చేస్తుంటే పోయి విజయవాడలో చేసుకోమన్నారు. అంటే ఇవన్నీ ముఖ్యమంత్రి గారు ఏదైతే రేట్ చేశారో అదంతా కరెక్ట్ అది. కాబట్టి ఇవాళ మేము ఎట్టి పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ అనేది భారతీయ జనతా పార్టీతో ఉన్నమాట నిజమే. కానీ మాకు ఎలాంటి డైరెక్షన్ లేదు. కాబట్టి మేము మా కార్యకర్తలందరూ మనోగతాలు ఏమున్నాయంటే యాంటీ బీఆర్ఎస్ పనిచేయాలనే ఉంది. రిజల్ట్ కూడా అదే చూపెట్టబోతుంది. రెండోది ప్రతినిధి మీరందరూ బీఆర్ఎస్ వైపు వెళ్ళిపోయారంటున్నారేంటి? మద్దతుదారులు, అభిమానులంతా అది బహుశా మిత్రుడు అంటే తెలియదు వారికి. కిరణ్ గారు మరి ఎట్లా ఎస్టిమేషన్ వేశారో మాకు తెలియదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గురించి కాదు మీరు అన్నారు. ఇంకా ఒక చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే ఎన్డీఏ బీహార్ లో ఎన్డీఏకి లోకేష్ బాబు గారు అక్కడ ప్రచారం చేసింది కాబట్టి టీడీపీ స్టాండ్ తీసుకోలేదు. కాబట్టి స్టాండ్ తీసుకుని ఉంటే వేరుండే. వాళ్ళు ఎటు స్టాండ్ తీసుకోలేదు కాబట్టి అక్కడ లోకేష్ బాబు గారు అదే అన్న ఇప్పుడు అక్కడ